మేము సొంత ఇంటికి వచ్చి 1.5 ఇయర్ అయిందండి. ఇంతవరకు హోమ్ టూర్ వీడియో చేయలేకపోయాను. ఈరోజు అయితే వీడియో చేస్తున్నానండి. ఇదైతే మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే హాల్ ప్లస్ అండ్ డైనింగ్, రైట్ సైడ్లో టీవీ యూనిట్ ఉంటుంది. మెయిన్ డోర్కి ఎదురుగా పెద్ద స్లైడ్ డోర్ ఇచ్చారు. ఇంకా డైనింగ్ టేబుల్ అండ్ దివానీ సెట్, పూజ కోసం స్పెషల్గా ఒక సెల్ఫ్ అయితే చేయించుకున్నాను. ఇంకా మెయిన్ డోర్కి ఎదురుగా బాల్కనీ ఇచ్చారు. బాల్కనీలో వినాయకుడి విగ్రహం అయితే పెట్టుకున్నాను. మెయిన్ డోర్కి ఎదురుగా దేవుడి విగ్రహం మంచిది కదా, అందుకని. ఇంకా అలాగే కొన్ని పూల మొక్కలు. ఇదైతే కిచెన్ అయితే నేను ఓపెన్ కిచెన్ పెట్టించుకున్నానండి. కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియా కూడా కొంచెం పెద్దగానే ఉందండి. నాకు 3 బాల్కనీలు వచ్చాయి. ఈ ఒక్క వాష్ ఏరియా, ఇందాక చూపించిన బాల్కనీ ఒకటి, గెస్ట్ రూమ్లో కూడా ఒక బాల్కనీ ఇచ్చారు. ఇప్పుడైతే మెయిన్ బెడ్రూమ్లో కొంచెం సెల్ఫ్లు ఎక్కువగానే చేయించుకున్నాము. మాకు కొంచెం తెలియకపోయినా మాకు తెలిసిన దాంట్లో ఎవరి హెల్ప్ తీసుకోకుండా నేను మా వారు మాత్రమే ఇవన్నీ రెడీ చేయించుకున్నాము. మా మాస్టర్ బెడ్రూమ్లో మిర్రర్ బయటికి కనబడకూడదు అని నేను ఇలా సెల్ఫ్ లోపల ఇలా సెట్ చేయించుకున్నాను. ఇదైతే అటాచ్డ్ వాష్రూము. ఇంకా మెయిన్ డోర్కి ఎదురుగా వాష్రూమ్ ఒకటి, గెస్ట్ బెడ్రూము అండ్ పిల్లల రూము. ఇప్పుడు ఇదైతే పిల్లల రూమ్లో కాట్ అయితే లేదు, కిందనే బెడ్స్ వేసాము. పిల్లల రూమ్ అంతా నీట్గా, వాళ్ళకి ఎక్కువ స్పేస్ కావాలి కదా, అందుకని మ్యాక్సిమం ఏమీ అడ్డంగా పెట్టలేదు. ఇదైతే గెస్ట్ రూమ్ అండి. గెస్ట్ రూమ్ కూడా మ్యాక్సిమం కాట్ ఉంది, అన్నీ కూడా ఫ్రీగానే ఉంటుంది, అన్నీ సెల్ఫ్ల్లోకే వెళ్ళిపోతాయి అన్నమాట, బయట ఏం కనిపించవు. ఈ గెస్ట్ బెడ్రూమ్లో స్లైడ్ డోర్ ఇచ్చారు. ఇది థర్డ్ బాల్కనీ, ఇందాక చెప్పాను కదా, ఇది 3వ బాల్కనీ. ఈ బాల్కనీలో నేను బట్టలు ఆరేసుకోవడానికి కంఫర్ట్గా ఇక్కడ కూడా థ్రెడ్స్ పట్టించుకున్నాను. ఇది మా ఇల్లు అండి.